డెఫినెట్ ఇంటిగ్రేషన్కి సంబంధించి మనం కొన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాము. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చి మన 2023కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ 2 ప్లస్ sin 2x బై 1 ప్లస్ cos 2x. దీన్ని మనం మామూలుగా అయితే e పవర్ x ఉంటే మనకి ఒక అంటే e పవర్ x ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ x ఇంటూ dx. మనం ఒక ఫార్ములా చెప్పుకున్నామండి. ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ x ఇంటూ dx ఏంటంటే e పవర్ x ఇంటూ f ఆఫ్ x, e పవర్ x ఇంటూ f ఆఫ్ x. మనకి ఈ పవర్ ఎక్స్ కనిపిస్తే ఇంటిగ్రేషన్లో ఈ దీంట్లో వస్తుందో లేదో చూసుకోవాలి ఫస్ట్. అంటే ఏం చేయమన్నాడు చూడండి. ఈ పవర్ ఎక్స్ ఇంటూ అంటే 2 ప్లస్ సైన్ 2xకి ఏం రాయొచ్చు, 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. తర్వాత మనకి 1 ప్లస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే 1 ప్లస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్. sin 2x ఈజ్ ఈక్వల్ టు 2 sin x ఇంటూ కాస్ ఎక్స్, 2 sin x ఇంటూ కాస్ ఎక్స్. ఆ రెండు ఫార్ములాస్ ఉపయోగించి మనం చేద్దామండి. అంటే 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మొత్తానికి బ్రాకెట్లో రాస్తే అంటే ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సెపరేట్ చేద్దాం. అంటే 2 బై 2 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 sin x ఇంటూ cos x బై 2 cos స్క్వేర్ x. అంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, ఈ cos x కూడా 1 టైం పోతుంది. కాబట్టి మనకు వచ్చేది ఏంటంటే ఈ పవర్ x ఇంటూ 1 బై cos స్క్వేర్ x అంటే సీకెండ్ స్క్వేర్ x ప్లస్ sin x బై cos x అంటే tan x ఇంటూ dx. ఇది మనకి ఈ ఫార్ములాకి వచ్చింది చూడండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమనుకోవాలి, ఎఫ్ డాష్ ఎక్స్ ఏమనుకోవాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఎక్స్ అనుకుంటే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఎక్స్ అనుకుంటే, ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్. అంటే మనకి దీని ప్రకారం ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ మనకేమొస్తుంది అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ట్యాన్ ఎక్స్ ప్లస్ సి. అంటే ఇది బి కరెక్ట్ అవుతుందండి. అలాగే మనకి దీని మీద మనకి ఎక్కువగా వస్తాయి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సెకండ్ ప్రాబ్లం చూద్దామండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ బై ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇచ్చాడు. ఎఫ్ ఆఫ్ √2 వాల్యూ ఇచ్చాడు, ఇది 0 అని. దెన్ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. గివెన్ ఏమి ఇచ్చాడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ని ఎలా రాయొచ్చు అంటే √2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే మనకి ఇంటిగ్రల్లో ఫార్ములా ఉంది 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఆ ఫార్ములా ఉపయోగించి మనం ఇక్కడ ప్రాబ్లం చేద్దామండి. అంటే డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ √2 హోల్ స్క్వేర్ అంటే దీనికి ఎలా వస్తుంది అంటే 1 బై ఏ అంటే 1 బై √2 ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ బై √2 ప్లస్ సి. మామూలుగా అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై √2 ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ బై √2 ఇంటూ √2 ప్లస్ సి. అంటే మామూలుగా అయితే ఎఫ్ ఆఫ్ √2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ √2 ఈజ్ ఈక్వల్ టు 1 బై √2 అంటే ఎక్స్ ఉన్న చోటల్లా √2 పెట్టాలి. అంటే ఏమవుతుందంటే ప్లస్ సి. అంటే ఇక్కడ 1 బై √2 ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ సి.
అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే π/4 కాబట్టి 1/√2 ఇంటూ π/4 ప్లస్ సి. ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. అంటే మామూలుగా అయితే ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు సి వాల్యూ వస్తుంది కదండి. అంటే ఎఫ్ ఆఫ్ √2 వాల్యూ ఆల్రెడీ మనకి ఇక్కడ జీరో వచ్చింది కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే -1/√2 ఇంటూ π/4. అంటే మనకు ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√2 tan ఇన్వర్స్ x/√2. సి వాల్యూ అంటే 1/√2 π/4. అంటే సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసామండి ఇక్కడ -1/√2 ఇంటూ π/4. ఆ సి వాల్యూ ఇక్కడ రాసాము. మనకి ఏం అడిగాడు అంటే ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ అడిగాడు. అంటే 1/√2 tan ఇన్వర్స్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం వాల్యూ ఇది మొత్తం జీరో అయిపోతుంది. ఇక్కడ మనకు వచ్చేది జీరో అవుతుందండి. 0 - 1/√2 ఇంటూ π/4. ఆప్షన్లో మనకి ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ అంటే ఎంత అవుతుందంటే 4√2 -π/4√2. అండి ఇంటిగ్రల్ e⁴x ఇంటూ log x ప్లస్ 1/x² ఇంటూ dx. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక e⁴x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ f'(x) ఇంటూ dxని మనం మామూలుగా అయితే ఆ కాన్సెప్ట్ ఉపయోగించి చేయడానికి ఇక్కడ log xకి డెరివేటివ్ 1/x కానీ మనకి ఇక్కడ ఇచ్చింది 1/x² కాబట్టి మనకి ఇప్పుడు దీనికి బైపార్ట్స్ ఫార్ములా ఉపయోగిస్తామండి. అంటే ఇంటిగ్రల్ e⁴x log x ప్లస్ 1/x² ఇంటూ dx. రెండు మల్టిప్లై చేసి e⁴x ఇంటూ log x ప్లస్ ఇంటిగ్రల్ ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ e⁴x ఇంటూ 1/x² ఇంటూ dx. మామూలుగా మనం బైపార్ట్స్ ఫార్ములా ఉపయోగిస్తే e⁴x ఇంటూ log x. అంటే మనకు ఒక రూల్ చెప్పుకున్నాం కదండి, ఫస్ట్ ఫంక్షన్ ఏది తీసుకోవాలనేది. ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్ కింద లాగర్థం తీసుకుంటే log x ఇంటూ ఇంటిగ్రల్ e⁴x ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ log x ఇంటూ ఇంటిగ్రల్ e⁴x ఇంటూ dx whole dx ప్లస్ e⁴x ఇంటూ 1/x² ఇంటూ dx. log x ఇంటూ e⁴xకి e⁴x అవుతుందండి. డెరివేటివ్ ఆఫ్ log xకి 1/x కాబట్టి e⁴xకి e⁴x అంటే e⁴x/x ఇంటూ dx. మళ్ళీ ఇక్కడ కూడా మనం బైపార్ట్స్ ఫార్ములా ఉపయోగిస్తే ఇక్కడ ఆల్జిబ్రిక్ ఫంక్షన్ ఫస్ట్ తీసుకోవాలి కాబట్టి 1/x² ఇంటూ ఇంటిగ్రల్ e⁴x ఇంటూ dx మైనస్ d/dx ఆఫ్ 1/x² ఇంటిగ్రల్ e⁴x ఇంటూ dx whole dx బైపార్ట్స్ ఫార్ములా ప్రకారం. అంటే log x ఇంటూ e⁴x ఇక్కడ ఇంటిగ్రల్ e⁴x/x ఇంటూ dx ప్లస్ 1/x² ఇంటూ e⁴xకి e⁴x అవుతుందండి. అంటే 1/xకి మైనస్ 1/x². అంటే ఇక్కడ e⁴x అంటే ఇక్కడ 1/x²కి డెరివేటివ్ కడితే మైనస్ 1/x, e⁴xకి e⁴x అవుతుందండి. అలాగే మనకి ఇక్కడ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ e⁴x/x ఉంది, ఇక్కడ ప్లస్ అవుతుంది కాబట్టి ఈ రెండు ఏమవుతాయంటే క్యాన్సిల్ అయిపోతాయండి. రెండిట్లో కామన్గా e⁴x ఉంది కాబట్టి e⁴x కామన్ తీస్తే log x ప్లస్ 1/x² ప్లస్ c. అంటే మామూలుగా అయితే ఇక్కడ ప్లస్
అంటే ఇక్కడ ప్లస్ ఉండాలి కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి, బి. అలాగే మనం ఇంకో ప్రాబ్లం చూద్దామండి. ఇంకో ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే ఇంటిగ్రల్ 1 - cos x బై cos x ఇంటూ 1 + cos x 1 + cos x ఇంటూ dx. ఇది చూస్తే మనకి దీన్ని ఎలా రాద్దామంటే ఇంటిగ్రల్ 1 + cos x - 2 cos x అని రాయొచ్చు కదండి. అంటే -2 cos x లోంచి cos x తీసేస్తే -cos x వస్తుంది. అంటే cos x ఇంటూ 1 + cos x ఇంటూ dx. ఇప్పుడు సెపరేట్ చేద్దామండి. అంటే 1 + cos x బై cos x ఇంటూ 1 + cos x మైనస్ ఇంటిగ్రల్ ఇంటూ dx -2 cos x బై cos x ఇంటూ 1 + cos x ఇంటూ dx. అంటే 1 + cos x 1 + cos x క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ 1/cos x ఇంటూ dx అంటే secant x వస్తుందండి. secant x ఇంటూ dx. ఇక్కడ cos x క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు దీనికి రేషనలైజ్ చేస్తామండి. అంటే 2/1 + cos x ఇంటూ 1 - cos x బై 1 - cos x ఇంటూ dx. అంటే ఇంటిగ్రల్ secant x ఇంటూ dx మైనస్ ఇక్కడ 2 ఇంటూ 1 - cos x బై a + b ఇంటూ a - b 1 - cos square x అంటే sin square x వస్తుందండి ఇంటూ dx. ఇప్పుడు సెపరేట్గా రాద్దాం. secant x ఇంటూ dx మైనస్ 2/2 ఇంటూ అంటే 1/2 అనేది కామన్ బయట రాస్తే కాన్స్టెంట్ 1/sin square x అంటే cosecant square x మైనస్ ఇక్కడ cos x బై sin x 1/sin x రాస్తే cot x ఇంటూ cosecant x cosecant square x ఇంటూ cosecant x ఇంటూ dx. ఇక్కడ dx రాయాలి. secant x ఇంటూ dxకి log secant x ప్లస్ tan x అండి. ఇక్కడ -2 ఇంటూ cosecant square xకి మైనస్ cot x. ఇక్కడ -cot x ఇంటూ cosecant xకి -cosecant x వస్తుంది. అంటే మైనస్ ఏమవుద్దంటే ప్లస్ అయిపోద్ది. కాబట్టి -2 ఇంటూ ఏం రాయొచ్చు అంటే cosecant x ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి -cot x ప్లస్ c అంటే log secant x ప్లస్ tan x log secant x ప్లస్ tan x -2 ఇంటూ cosecant x మైనస్ cot x ప్లస్ c అంటే ఆప్షన్ ఏ కరెక్ట్. ప్రాబ్లం నెంబర్ 5 అండి. in = ఇంటిగ్రల్ tan to the power of nx దెన్ i4 i6 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం దీనికి రిడక్షన్ ఫార్ములా ఉపయోగించి చేద్దామండి. in = tan to the power of nx ఇంటూ dx మనం మామూలుగా అయితే రిడక్షన్ ఫార్ములా చేసినట్టు tan to the power of n - 2 ఇంటూ tan to the power of n - 2 x ఇంటూ tan square x ఇంటూ dx. దీన్ని ఎలా రాద్దామంటే tan to the power of n - 2 x దీన్ని secant square x -1 అని రాయొచ్చు ఇంటూ dx. అంటే దీన్ని మల్టిప్లై చేస్తే tan to the power of n - 2 x ఇంటూ secant square x ఇంటూ dx మైనస్ tan to the power of n - 2 x ఇంటూ dx. అంటే మామూలుగా అయితే దీన్ని మనకు ఫార్ములా ఉందండి. అంటే ఇంటిగ్రల్ f(x) హోల్ పవర్ n ఇంటూ f(x) ఇంటూ ఇంటిగ్రల్ f(x) హోల్ పవర్ n ఇంటూ f' x ఇంటూ dx = f(x) హోల్ పవర్ n + 1/n
n+1 అంటే అది ఆ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుందంటే tan to the power of n-2 + 1 by n-2 + 1. ఇక్కడ దీన్ని ఏం రాస్తామంటే ఇక్కడ in అంటే tan to the power of nx into dx, దీన్ని in-2 అని రాయొచ్చు. కాబట్టి in ఈజ్ ఈక్వల్ టు అంటే మామూలుగా అయితే దీన్ని ఇవతల తీసుకొచ్చేస్తే in ప్లస్ in-2 ఈజ్ ఈక్వల్ టు tan to the power of ఇక్కడ ఏమవుతుందంటే n-1, ఇక్కడ n-1. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు మనకి i6 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనకి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకుంటే అంటే i4 ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకుంటే i6 ప్లస్ i4 ఈజ్ ఈక్వల్ టు tan to the power of ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకుంటే ఏమొస్తుంది 5, ఇక్కడ 5. ఇప్పుడు మామూలుగా ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ప్లస్ సి రాస్తాం కాబట్టి ప్లస్ సి అంటే 1/5 ఇంటూ tan to the power of 5x ప్లస్ సి. తర్వాత ప్రాబ్లం చూద్దామండి. 6వ నెంబర్ ప్రాబ్లం నెంబర్ 6. దీన్ని మామూలుగా అయితే x-1 ఇంటిగ్రల్ x-1 హోల్ స్క్వేర్ బై x² + 1 హోల్ స్క్వేర్ ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ x ప్లస్ g of x ప్లస్ k. దెన్ g of x ఈజ్ ఈక్వల్ టు అని అడిగాడు. కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే x-1 హోల్ స్క్వేర్ని మామూలుగా x² + 1 మైనస్ 2x బై x² + 1 హోల్ స్క్వేర్ ఇంటూ dx. అంటే మామూలుగా అయితే దీన్ని సెపరేట్ చేద్దామండి. అంటే ఇక్కడ ఇంటిగ్రల్ x² + 1 బై x² + 1 హోల్ స్క్వేర్ ఇంటూ dx మైనస్ 2x బై x² + 1 హోల్ స్క్వేర్ ఇంటూ dx. దీంట్లో 1 టైం పోతుంది కాబట్టి x² + 1 వస్తుంది. అంటే x² + 1 అంటే ఇక్కడ మనం మామూలుగా అయితే ఇంటిగ్రల్ 1/1 + x² ఏమో రాయొచ్చు అంటే tan ఇన్వర్స్ x రాయొచ్చు. ఇక్కడ x² + 1 ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటే అంటే 2x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt అవుతుంది. అంటే మైనస్ dt బై ఇక్కడ x² + 1 ఈజ్ ఈక్వల్ టు t అనుకున్నాం కాబట్టి t². అంటే tan ఇన్వర్స్ x మైనస్ t⁻−2 అంటే ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుందంటే t⁻−2 + 1 బై -2 + 1 ప్లస్ c. అంటే tan ఇన్వర్స్ x ఇక్కడ t⁻−1 బై ఇక్కడ ఏమవుతుందంటే -1 అవుతుంది ప్లస్ c. అంటే tan ఇన్వర్స్ x ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ 1 బై ఏం రాస్తామంటే 1/t అవుతుంది, 1/t ప్లస్ c. దీని నుంచి tan ఇన్వర్స్ x 1/t అంటే t అంటే ఏమనుకున్నాం ప్లస్ 1/x² + 1 ప్లస్ c. అంటే మనకి ఆప్షన్స్లో ఏమున్నాయి ఒకసారి అంటే ఇక్కడ మనకి ఏమడిగాడు g of x అడిగాడు. ఇక్కడ మనం మామూలుగా కంపేర్ చేసుకుంటే tan ఇన్వర్స్ x వచ్చింది. అంటే g of x ప్లేస్లో ఏముందో ఒకసారి చూసుకుంటే g of x ఈజ్ ఈక్వల్ టు 1/x² + 1 అండి. అంటే 1/x² + 1 అంటే ఆప్షన్ బి కరెక్ట్. ఏంటండి ఇంటిగ్రల్ x + sin x బై 1 + cos x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు 1 + cos x అంటే 2 cos² x/2 అని రాయొచ్చు. కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే sin x అంటే ఫార్ములా హాఫ్ యాంగిల్లో ఫార్ములా ఉంది కదండి, sin x/2 cos x/2. అలాగే 1 + cos x అంటే 2 cos² x/2. దాని నుంచి మనకి ఇక్కడ సెపరేట్ చేస్తే 1/2 x ఇంటూ 1/cos² x/2 అంటే sec² x/2. అలాగే ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది సెపరేట్ చేస్తే. ఇక్కడ sin x/2 cos x/2 అంటే tan x/2
ఇంటూ డిఎక్స్. ఇప్పుడు మనం ఇక్కడ బై పార్ట్స్ ఫార్ములా ఉపయోగించవచ్చండి. అంటే 1/2 ఇంటూ మామూలుగా అయితే బై పార్ట్స్ ఫార్ములాలో మనం ఫస్ట్ ఫంక్షన్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఫంక్షన్ని ఈ 1/2ని కూడా లోపల రాసేసుకుని 1/2 secant square x/2 తీసుకుంటే మామూలుగా అయితే ఇంటిగ్రల్ x ఇంటూ secant square x/2 /2 ప్లస్ ఇంటిగ్రల్ tan x/2 ఇంటూ dx. ఇప్పుడు బై పార్ట్స్ ఫార్ములా ఉపయోగిద్దామండి. ఇప్పుడు x ఇంటూ ఇంటిగ్రల్ secant square x/2 /2 ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ x ఇంటిగ్రల్ ఆఫ్ secant square x/2 /2 ఇంటూ dx హోల్ dx. కాబట్టి x ఇంటూ secant square x/2 అంటే tan x/2 వస్తుందండి. మళ్ళీ ఈ ఫంక్షన్లో దానికి చేయాలి కాబట్టి 2 వస్తుంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోద్ది. కాబట్టి ఏమొస్తుందంటే x ఇంటూ tan x/2 ప్లస్ ఇంటిగ్రల్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ రాయలేదు, ఇంటిగ్రల్ tan x/2 ప్లస్ c ఇంటూ dx. ఇక్కడ మామూలుగా అయితే ఇంటిగ్రల్ x కు 1, అలాగే మనం ఇందాక ఇక్కడ నేర్చుకున్నట్టే ఇంటిగ్రల్ ఏమవుతుందంటే secant square x/2 tan x/2 వస్తుంది. మళ్ళీ ఇక్కడ x/2లో 2 వస్తుంది కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోయి మనకు వచ్చేది ఏంటంటే tan x/2 బై పార్ట్స్ ఫార్ములాలో మామూలుగా అయితే ఏం రాస్తాం, మైనస్ రాస్తాం కాబట్టి ఇక్కడ మైనస్ రాయాలి. ప్లస్ ఇంటూ dx హోల్ dx కాబట్టి dx ప్లస్ ఇంటిగ్రల్ tan x/2 ఇంటూ dx. కాబట్టి మనం ఈ tan x/2 ఇంటూ dx tan x/2 ఇంటూ dx క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే మనకు వచ్చేది x ఇంటూ tan x/2. అంటే మనకి ఇక్కడ 2 అనేది ఇక్కడ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి, అంటే secant square x/2కి tan x/2 వస్తుందండి. అంటే మళ్ళీ ఈ యాంగిల్లో ఉన్న దానికి చేయాలి కాబట్టి 2 వస్తుంది కాబట్టి అందుకే మనం సెకండ్ ఫంక్షన్ కింద /2 కూడా తీసుకున్నాం ఇక్కడ క్యాన్సిల్ అవ్వడానికి. x ఇంటూ tan x/2 మైనస్ d/dx ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రల్ secant square x/2 /2 ఇంటూ dx. ఇప్పుడు secant square x/2 /2 అంటే మనకేమొస్తుందంటే tan x/2 వస్తుందండి. ఈ tan x/2 ఈ tan x/2 క్యాన్సిల్ అయిపోతుంది. మనకు వచ్చేది ఏంటంటే x ఇంటూ tan x/2 ప్లస్ c, x ఇంటూ tan x/2 ప్లస్ c. అలాగే ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 10. దీన్ని అంటే sin cube x ఇచ్చాడు. sin cube x ఇంటూ దీన్ని ఎలా రాద్దామంటే cos x ఇంటూ cos square x అని రాయొచ్చు కదండి. cos cube xని sin cube x ఇంటూ cos xని ఎలా రాయొచ్చు అంటే 1 మైనస్ sin square x ఇంటూ dx అని రాయొచ్చు. sin x ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటే sin x ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటే అంటే cos x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt వస్తుందండి. దాని నుంచి మనకి మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే sin cube x ఇంటూ cos x. ఇక్కడ మామూలుగా అయితే sin cube cos x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt. ఇక్కడ మామూలుగా అయితే xలో అప్లై చేద్దాం. అంటే sin x ఈజ్ ఈక్వల్ టు t అనుకున్నాం కాబట్టి ఇక్కడ t క్యూబ్, అలాగే ఇక్కడ 1 మైనస్ t స్క్వేర్ cos x ఇంటూ dx ప్లేస్లో ఏం రాయాలంటే dt రాయాలి. అంటే t క్యూబ్ మైనస్ t⁵ ఇంటూ dt. ఇప్పుడు సెపరేట్గా చేద్దాం. t క్యూబ్ ఇంటూ dt
మైనస్ ఇంటిగ్రల్ టీ పవర్ 5 ఇంటూ dt. మామూలుగా అయితే మనకి ఇంటిగ్రేషన్ చేస్తే ఎంతమ్మా, టీ పవర్ 4/4 మైనస్ టీ పవర్ 5/5 ప్లస్ సి. టీ అంటే ఏమనుకున్నాం మనం, సైన్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి రాసేస్తే సైన్ టు ద పవర్ ఆఫ్ 4x/4 మైనస్ సైన్ టు ద పవర్ ఆఫ్ 5x/5 ప్లస్ సి. అంటే మనకి టీ టు ద పవర్ ఆఫ్ ఇక్కడ ఎంత వస్తుందండి, టీ టు ద పవర్ ఆఫ్ 5 అంటే 6 వస్తుంది కదా, n+1 కాబట్టి ఇక్కడ 6 వస్తుంది కాబట్టి 6 రాయాలి. ఇక్కడ ఎంత వస్తుంది, 6/6. ఇక్కడ టీ పవర్ 4/4 మైనస్ ఇక్కడ టీ పవర్ 5 కాబట్టి టీ పవర్ 6/6 ప్లస్ సి. టీ అంటే సైన్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి సైన్ టు ద పవర్ ఆఫ్ 4x/4, ఇక్కడ సైన్ టు ద పవర్ ఆఫ్ 6x/6 ప్లస్ సి. అంటే ఆప్షన్ సి కరెక్ట్ అండి. డెఫినెట్ ఇంటిగ్రల్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్ చేసామండి. అలాగే మనం నెక్స్ట్ వీడియోలో కూడా కొన్ని ఇండెఫినెట్ ఇంటిగ్రల్ సంబంధించిన ప్రాబ్లం చేద్దాము. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.